నమస్తే. నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. ఆంధ్రప్రదేశ్ నీట్‌కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. మొదటి రౌండు, రెండో రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఎవరైనా తమకు ఆ కళాశాల నచ్చక ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఎగ్జిట్ అవ్వొచ్చని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. దీనికి సంబంధించిన దరఖాస్తును కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఏదన్నా ఒక ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా ఈ సంవత్సరం వదిలిపెట్టి వచ్చే ఏడాది తాము మంచి కళాశాలలో చేరాలని ప్రయత్నం చేసే విద్యార్థులు కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల ఎగ్జిట్ కావచ్చు. అయితే ఇలా ఎగ్జిట్ అయిన వాళ్ళు మూడో విడత కౌన్సిలింగ్లో కన్వీనర్ కోట అంటే తుది తప్ప మిగిలిపోయిన మొదటి రౌండు, రెండో రౌండు కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లకి నిర్వహిస్తారు తుది దశ కౌన్సిలింగ్. అందులో ఇలా ఎగ్జిట్ అయిన విద్యార్థులు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే మేనేజ్మెంట్ కోటా కింద నిర్వహించే కౌన్సిలింగ్లో మాత్రం వీళ్ళు పాల్గొనవచ్చు. అంటే మేనేజ్మెంట్ సీట్ అయినా పర్వాలేదు, కొద్దిగా బెటర్ కాలేజ్ కావాలా, మంచి కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేరిన కాలేజీలో సీట్ను వదులుకొని ఈ మేనేజ్మెంట్ కోటా కింద కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కొత్త సీట్ కోసం ప్రయత్నించవచ్చు. ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన అప్డేట్. నమస్తే.